సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఎప్పుడు ఏ వీడియో ఎందుకు వైరల్ అవుతుందో తెలియటం లేదు. గతంలో ఎప్పుడో వచ్చిన వీడియోలు కూడా అనుకోకుండా ఇప్పుడు ట్రెండ్ అయిన సందర్భాలు ఎన్నో చూసాం. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు ఎలాంటి సందర్భం లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో ఇంకెవరిదో కాదు, టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్‌ది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు ఆడియన్స్‌ను అలరించిన విషయం తెలిసిందే. కానీ గత కొన్ని సినిమాలుగా ఆయన నుంచి సరైన సినిమాలు రావటం లేదనేది ప్రత్యేకంగా చెప్పే పని లేదు. అయితే గుణశేఖర్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో వరుసగా 3 సినిమాలు చేసిన అరుదైన డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి కలయికలో 'ఒక్కడు', 'అర్జున్', 'సైనికుడు' సినిమాలు రాగా వాటిలో 'ఒక్కడు' సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 'అర్జున్' మూవీ యావరేజ్ అనిపించుకోగా 'సైనికుడు' మాత్రం ఫ్లాప్ అయింది. అయితే అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో మహేష్ గురించి గుణశేఖర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. మహేష్ చాలా డేంజరస్ పర్సన్ అని, ఆయనతో ఒక సినిమా చేశామంటే ఆయనకు ఎడిక్ట్ అయిపోయి మళ్ళీ మళ్ళీ ఆయనతోనే వర్క్ చేయాలనిపిస్తుందని మహేష్ గురించి గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలా అడిక్ట్ అవటం వల్లే మహేష్తో తాను వరుసగా 3 సినిమాలు చేశానని, అదే తాను చేసిన పెద్ద తప్పని, అలా కాకుండా మధ్యలో వేరే హీరోలతో సినిమాలు చేసి ఉంటే ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక మహేష్ గురించి మాట్లాడుతూ ఆయనెప్పుడు తన యాక్టింగ్‌తో డైరెక్టర్లకు ఛాలెంజ్ చేస్తారని, డైరెక్టర్ 100% ఇవ్వమంటే ఆయన 200% ఇస్తారని చెప్పగా, మహేష్ గురించి గుణశేఖర్ మాట్లాడిన ఈ వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి' అనే పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. 1,200 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీపై వరల్డ్ వైడ్‌గా భారీ బజ్ నెలకొనగా, ఆల్రెడీ మూవీ నుంచి వచ్చిన టైటిల్ గ్లింప్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది.